ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ గురించి తెలిసిన వారు, క్రిస్మస్ గురించి విన్నవారు, క్రీస్తు గురించి తెలిసిన వారు, క్రీస్తు గురించి విన్నవారు దేవుని సన్నిధికి రాకుండా ఉంటే అంతకంటే ఇంకొక పాపం మరేది ఉండదు. ఈ రోజున మన గ్రామంలో ఉన్న వారందరికీ తెలుసు ఏం పండగని? క్రిస్మస్ పండగని. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ తెలుసు ఈ రోజున క్రిస్మస్ పండగ. మా కోసం యేసయ్య పుట్టాడు అని కూడా అందరికీ తెలుసు. తెలిసిన తరువాత కూడా నువ్వు దేవాలయానికి రాలేదు అంటే అంతకంటే ఘోర పాపం మరేది ఉండదేమో. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కానీ తెలిసిన వారు, విన్నవారు వెళ్ళారు, చూశారు, ఆరాధన చేశారు, 10 మందికి చెప్పారు. ఇప్పుడు వాక్యం చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 15వ వచనం. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు అని గొల్లలు తమలో తాము అనుకొనిరి. అర్థమైందా? ఇది దేవదూత వచ్చారు, గొల్లలకి చెప్పారు. ఏమని చెప్పారు? దావీదు పట్టణమందు బెత్లెహేము అనేటటువంటి ఊరిలో ఒక పశుల పాకలో మీకోసం లోకరక్షకుడు పుట్టాడు అని దేవుడు తన దేవదూతల ద్వారా గొల్లలకి చెప్పారు. దానిని విన్న గొల్లలు ఏం చేశారంటే ప్రభుని చూడటానికి వెళ్ళారు, ప్రభుని ఆరాధించటానికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, ఈరోజున మీరు కూడా ఇది క్రిస్మస్ పండగ, క్రీస్తు జయంతి మహోత్సవం. ఈ మహోత్సవం నాడు తప్పనిసరిగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని వచ్చారు అంటే ఆయన జననం గురించి మీకు తెలుసు, ఆయన ఎందుకు పుట్టాడో మీకు తెలుసు, ఆయన ఎప్పుడు పుట్టాడో మీకు తెలుసు, ఆయన ఎలా పుట్టాడో తెలుసు. తెలిసినటువంటి మీరు ప్రభు దగ్గరికి వచ్చారు. అయితే మరి తెలిసిన కొందరు ప్రభు దగ్గరికి రాలా. బైబిల్ ఏం చెబుతుంది అంటే మత్తయి శుభవార్త 13వ అధ్యాయము, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. ఒక్కరు చదవండి. ఏలయనా కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తన చెంది నా వలన స్వస్థత పొందకుండా ఉండునట్లు వారి బుద్ధి ఏమైందట? ఈ రోజున 25వ తారీఖు అని తెలుసు. ఈ రోజున యేసు ప్రభు వారు పుట్టారని కూడా తెలుసు.
ఆయన మమ్మలను రక్షించటానికే పుట్టాడని తెలుసు. ఆయనే స్వస్థత ఇస్తాడు, ఆయన తప్ప వేరొక దైవం లేడని కూడా తెలుసు. తెలిసి కూడా నువ్వు దేవుడి దగ్గరకు రాలేదంటే నీ బుద్ధి మొద్దుబారిపోయింది, నీ బుద్ధి మందగించింది, నీ ఆత్మీయమైన కళ్ళు మూతబడ్డాయి, నీ ఆత్మీయమైనటువంటి నేత్రాలు మూతబడ్డాయి. నీకు అర్థం చేసుకునే మనస్సు నీకు లేదు. అందుకే ఎలాగైనా కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తన చెంది నా వలన స్వస్థత పొందకుండా ఉండటం కోసం నీ బుద్ధి ఏమైందంట? నీ బుద్ధి మందగించినప్పుడు నీ కళ్ళకి పాపం తప్ప దేవుడు కనపడ్డావు. నీ బుద్ధి మందగించినప్పుడు నీ చెవులకు పాపపు మాటలు తప్ప మరే మాటలు వినపడవు. నీ బుద్ధి మందగించినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రావు. అందుకే మీరు స్వస్థత పొందకుండా ఉండటానికి, నా గురించి అర్థం చేసుకోకుండా ఉండటానికి, నన్ను చూడకుండా ఉండటానికి, నా గురించి వినకుండా ఉండటానికి మీ బుద్ధి ఏమైందట? మొద్దుబారిపోయింది. ఇక ఎంత చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, ఎంత చెప్పిన వాళ్ళ చెవులకి ఎక్కదు. దేవుని బిడ్డలారా, మరి గొల్లలులాగా ప్రభుని చూడటానికి వచ్చావా? మరి బుద్ధి మందగించిన వారి వలె ప్రభుని చూడకుండా ఇంటి దగ్గరే నువ్వు ఉన్నావా? తర్వాత చూడమ్మ 16వ వచనం, మీరెంత ధన్యులు. ఇది ఎవరి గురించి? గొల్లల గురించి. ఎవరి గురించి? మీరెంత ధన్యులు, మీ కనులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి, మీరు చూచున్నది చూచుటకు, వినున్నది వినుటకు ప్రవక్తలు అనేకమంతులు, నీతిమంతులు అనేకమంతులు కాంక్షించిరి, వారికి అది సాధ్యం. తెలుసా దీని అర్థం? దీని అర్థం నేను చెబుతా. ప్రవక్తలు అనేక మంది యేసయ్యను కళ్ళతో చూడాలనుకున్నారు, కానీ వాళ్ళు చూడలేక పోయారు. కానీ ఈరోజున మీరు చూడగలుగుతున్నారు, మీరు ధన్యులు. మీరు చూడాలనుకున్నప్పుడు చూడలేరు, ఆయన కనపడ్డప్పుడు మాత్రమే మీరు చూడగలరు. ఆయన పిలిచినప్పుడు మాత్రమే నువ్వు ప్రభు సన్నిధికి రావాలి. ఆయన పిలిచినప్పుడు ప్రభు సన్నిధికి రావాలి. నువ్వు రావాలనుకున్నప్పుడు ఆయన అందుబాటులో. మీరెంత ధన్యులు. ఎవరి గురించి? 12 మంది. మీరెంత ధన్యులు, నన్ను చూస్తున్నారు. మీరెంత ధన్యులు, నన్ను వింటున్నారు. మీరెంత ధన్యులు, నన్ను అర్థం చేసుకున్నారు. మీరెంత ధన్యులు, నాతో సహవాసం. అయితే మీకు ముందు ప్రవక్తలు చాలామంది చూడాలనుకున్నారు, కానీ చూడలేక ఇప్పుడు చూసిన వారు ధన్యులో, చూడని వారు ధన్యులా? మళ్ళా చూద్దామా? మీరెంత ధన్యులు, మీకను. ఇక్కడ మీరంటే ఎవరు? 12 మంది శిష్యులు. ఇక్కడ మీరంటే ఎవరు? 3 జ్ఞానులు. ఇక్కడ మీరు అంటే ఎవరు? గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులారా మీరు ధన్యులు. 3 జ్ఞానులారా మీరు ధన్యులు. 12 మంది శిష్యులారా మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు అయ్యారో తెలుసా? మీ కనులు ఎవరిని చూడగలుగుతున్నాయి? యేసయ్యను చూడగలుగుతున్నాయి. రెండవది, మీ చెవులు వినగలుగుతున్నాయి, దేవుని మాటలు వినగలుగుతున్నాయి. మూడవది, మీరు చూచేది చూడటానికి, మీరు వినేది, మీరు ఏదైతే చూడాలనుకున్నారో దాన్ని చూడటానికి, మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో దానిని వినటం కోసం ప్రవక్తలు అనేక మంది, నీతిమంతులు అనేక మంది కాంక్షిరి, కానీ వారికి అది సాధ్యం లేదు. అదృష్టవంతులు ఎవరు? ప్రవక్తల శిష్యులా? అమ్మా, శిష్యులు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. ఈరోజున మీరును ధన్యులే. ఎందుకు ధన్యులు? రాత్రంతా నిద్ర జాగారం చేశారు, ప్రభువుకు ఆరాధన చేశారు, ప్రభుని వాక్యాన్ని విన్నారు, ప్రభు శరీరక్తాన్ని స్వీకరించారు. మీరు ధన్యులు. మరలా ఈ రోజున దివ్య బలి పూజలో
పాల్గొన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యము వింటున్నారు, ప్రభు శరీర రక్తాన్ని స్వీకరిస్తున్నారు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం, క్రిస్మస్ అనగా క్రీస్తుని స్వీకరించటం, క్రిస్మస్ అనగా కోపముతో ద్వేషముతో ఉన్న వారిని మరలా సఖ్యపడటం అని విన్నాం. ఇప్పుడు ఎవరు ధన్యులు? ప్రభుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి వాక్యం విని ఆరాధించిన వారు ధన్యులా? రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయిన వారు ధన్యులా? మీరెంత ధన్యులు! మీ కళ్ళు చూడగలుగుతున్నాయి, మీ చెవులు వినగలుగుతున్నాయి, మీ మనసు నా గురించి అర్థం చేసుకోగలుగుతుంది. మీరు ధన్యులు. అయితే ఇప్పుడు చూద్దాం 15వ వచనం. ఎలైనా కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించకుండా ఉండుటకు హృదయ పరివర్తన చెంది నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి బుద్ధి మందగిస్తే వినపడదు. వీళ్ళు ఎవరు అనగా ధర్మశాస్త్ర బోధకులు, వీరు ఎవరు అనగా పరిసయ్యులు, వీరు ఎవరు అనగా పెద్దలు. ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు, ఈ పెద్దలు ఏం చేశారంటే వీరి బుద్ధి మందగించింది. వీళ్ళ బుద్ధి మందగించింది కాబట్టే మంచి మాట వారికి వినపడదు, మంచి వారి కంటికి కనపడదు, మంచిని వారు స్వీకరించరు. అప్పుడు వారి బుద్ధి ఏమైంది? మందగించింది. ఇక్కడ ఎవరు ధన్యులు అంటే ఆ రాత్రికాల సమయంలో దేవదూత చెప్పినట్లుగా వెళ్ళి ప్రభుని ఆరాధన చేసిన వాళ్ళు. చూడండి లూకా శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనాన్ని. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభు మనకు ఎరుకపరిచిన సంఘటనని చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళెదము. గొర్రెలు అనుకున్నారట, తమలో తాము అనుకున్నారట. ఏమనుకున్నారు? మనం వెళ్ళొద్దాం పాండి, మనం చూద్దాం పాండి అని అన్నారట. దేవుని బిడ్డలారా, మనకు కూడా ఆశ ఉండాలి. దావీదు గారు ఏమంటారు తెలుసా? అయ్యా, దప్పిక గోడిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా ఆత్మ నిన్ను చూడాలని ఆశగా ఉన్నదయ్యా అన్నారు. సమరయ స్త్రీ అంటది, నేను మరలా ఈ బావి దగ్గరికి రాకుండా నాకు నీళ్ళివయ్యా అంటది. చూడండి, మనకు ఆశ ఉండాలి, దేవుని చూడాలి, దేవుని వాక్యం వినాలి, ప్రభు దర్శనము పొందుకోవాలి, ఆ ప్రభుని ఆరాధన. ముగ్గురు జ్ఞానులకి ఆశ ఉంది. ఎక్కడికి వచ్చారు? హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడిగాడు, యూదులకు రాజుగా జన్మించిన శిశువు నాకు తెలియదయ్యా అని అనగానే వెనక్కి వెళ్ళిపోయారా? వెనక్కి వెళ్ళలా. ఆశ కలిగిన వాళ్ళు ఏం చేశారు? బయటికి వచ్చారు. వాళ్ళకి మరలా నక్షత్రం. నీకు నిజంగా ఆశ ఉంటే దేవుడే నీకు మార్గం, నీకు నిజంగా ఆశ ఉంటే దేవుడే నీకు దారి చూపిస్తాడు, నీకు నిజంగా ఆశ ఉంటే దేవుడే నీకు తెలియచేస్తాడు. గొల్లలకి ఎంత చక్కగా తెలియచేశారో తెలుసా అండి? రండి, మత్తయి శుభవార్త, లూకా శుభవార్త 1వ అధ్యాయము చూసారా? 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనం చూడండి. ఎవరు చదవాల్సిన చదవండి. మహిమరాని చదవమా. అయితే ఆ దూత, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయు ఎవరు పుట్టారట? రక్షకుడు. గుర్తుపెట్టుకోండి, రక్షకుడు పుట్టాడు. తర్వాత పేరేంటి? రక్షకుడు పేరేం పేరు? క్రీస్తు. దేవదూతలు చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు. మీకోసం దావీదు అనే నగరంలో ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన పేరు యేసు ప్రభు. ఓకేనా? తర్వాత చదవమ్మా. కరెక్టే చదువు, నీ దగ్గర ఏది ఉంటే చదువు. ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి
పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూసేదరు, ఇదే మీకు. ఇప్పుడు చూడండి, దేవదూత చెబుతున్నారు. ఎవరితో చెబుతున్నారు? మీ కొరకు లోకరక్షకుడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లె దావీదు నగరంలో పుట్టాడు. పుట్టిన ఆయన పేరేంటి? యేసు క్రీస్తు. యేసు ప్రభు, క్రీస్తు ప్రభువా? క్రీస్తు ప్రభు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేము అనే ఊరిలో పుట్టాడు. ఎన్నో వీధిలో పుట్టాడు? 4వ వీధిలో పుట్టాడు. ఏ ఇంట్లో పుట్టాడు? పశువుల పాకలో. ఇంత వివరంగా చెప్పారు. ఎందుకంటారు? వాళ్ళకి చదువు. ఈ రోజున నాకు చదువు రాదని నువ్వు బాధపడద్దు, నాకు దేవుడి గురించి తెలియదు అని నువ్వు బాధపడద్దు. చదువు రాని వారికి కూడా దేవుడు వివరంగా, క్షుణ్ణంగా, క్లుప్తంగా తన వాక్యాన్ని తెలియచేస్తాడు. గొల్లలు ఎవరు? చదువు రానివాళ్ళు. తేడా తెలియచేస్తా. జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వచ్చారు, కానీ గొల్లలు మాత్రం దేవదూత చెప్పినట్టు. గొల్లల దగ్గరికి దేవదూత ఇంటికెళ్ళింది, జ్ఞానులు నక్షత్రాన్ని ఎందుకు చూసి వచ్చారు? గొల్లలు చదువు రానివాళ్ళు. నీకు చదువు రాకపోయిన యేసయ్య నీకు పుట్టాడు, నీకోసం పుట్టాడు. నీకు చదువు వచ్చిన యేసయ్య నీకోసం పుట్టాడు. అయితే చదువు రానికి చదువుతున్నాడు. యెరూషలేము పట్టణానికి వెళ్ళండి, అది దావీదు నగరం. అందులో ఒక చిన్న గ్రామం బెత్లెహేము. అందులో 4వ వీధి. ఆ వీధిలో ఉన్న ఇల్లు పశువుల పాక. అందులో ఒక ఆయన పొత్తి గుడ్డలలో, ఏ గుడ్డలలో? చక్కగా వివరించి చెప్పారు. పొత్తి గుడ్డలలో చుట్టాడు. తర్వాత ఆయన పేరు యేసు అని చక్కగా చెప్పారు. అవునా కదా? నాకు చదువు రాదండి అని బాధపడొద్దు. మీద వాక్యం చదవటం రాదండి అని బాధపడగాకండి. చదువు రాని వారికి కూడా అర్థమయ్యే రీతిలో భగవంతుడు మనతో మాట్లాడతాడు. శిష్యులు ఎవరండి? శిష్యులు ఎవరు? చేపలు పట్టేవాళ్ళు. అవునా? చేపలు పట్టేవాళ్ళు ఎంతో చక్కగా ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే, పెద్దల కంటే కూడా గొప్పగా దేవుని వాక్యం బోధించారు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు ధర్మశాస్త్ర బోధకుల కంటే కూడా 12 మంది శిష్యులు యేసయ్య గురించి బాగా అర్థం చేసుకున్నారు. చదువు వచ్చా చేపలు పట్టే వాళ్ళకి? గొల్లలకి చదువు వచ్చా? కానీ అర్థమయ్యేలా దేవుడు చెప్పాడు. బైబిల్ గ్రంథములో అర్థము కానటువంటి విషయం ఏదైనా నీకున్నదంటే భగవంతుడిని అడిగితే ఆ భగవంతుడు వాక్యమును అర్థమయ్యేలా చేస్తాడు. ఎందుకనగా వాక్యమే సత్యం. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 17వ వచనం. కుమారి, ప్రతిసారి నువ్వు తప్పించుకుంటున్నావు. తర్వాత మేరమ్మ. యోహాను 17:17. యోహాను 17:17. సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్కు ఏంటట? నీ వాక్కు. దేవుని వాక్యం సత్యం. దేవదూత గొల్లలతో చెప్పిన మాట సత్యం. సత్యము తెలుసుకున్న వారు ఆ సత్యం దగ్గరికి వెళ్ళారా లేదా? సత్యము తెలుసుకున్న పేతురు యేసయ్యను అనుసరించారు. సత్యము తెలుసుకున్న జకరియా యేసయ్యను అనుసరించారు. సత్యము తెలుసుకున్న మత్తయి యేసయ్యను అనుసరించారు. సత్యము తెలుసుకున్న వ్యభిచార స్త్రీ యేసయ్యను అనుసరించింది. ఈ రోజున నీకు సత్యము తెలిస్తే సత్యం దగ్గరకుండా నువ్వు రాకుండా ఉండలేవు. ఆ సత్యమే క్రీస్తు. దేవదూతలు గొల్లలకు చెప్పింది సత్యం. యేసయ్య ధర్మశాస్త్ర బోధకులకి, పరిసయ్యులకి, పెద్దలకి చెప్పింది సత్యం. యేసయ్య వ్యభిచార స్త్రీకి చెప్పింది సత్యం. యేసయ్య సమరయ స్త్రీకి చెప్పింది సత్యం. గడిచినటువంటి 4 సంవత్సరాల నుండి నేను బోధించేది సత్యం. సత్యం దగ్గరికి వచ్చారా? సత్యం అంటే మనిషి కాదు, సత్యం. కానీ సత్యము తెలుసుకున్న గొల్లలు ఏం చేశారు? లూకా శుభవార్త 1వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. 2వ అధ్యాయం 16, 1 అంటున్నాను.
వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. చూడండి, దేవదూత చెప్పింది, వాళ్ళు కళ్ళతో చూసింది వేరువేరా ఒకటేనా అమ్మా? వేరువేరా ఒకటేనా? దేవదూత చెప్పింది, వారు కళ్ళతో చూసింది ఒకటే. చెప్పబడిన ప్రవచనాలు ఈ రోజున మనం కళ్ళతో చూసేది ఒకటే. యువతి గర్భవతి అయి ఉన్నది, కుమారుని కడను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ప్రవచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆ ప్రవచనం ఈ రోజున సత్యమైందా లేదా? దేవుడు పలికినటువంటి ప్రవచనం సత్యం. ఆ సత్యము ఈ రోజున కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. ఆ యువతి మరియ తల్లి, ఆ యువతి కన్నటువంటి కుమారుడు ప్రభు అయిన యేసయ్య. పెట్టమన్న పేరు ఇమ్మానుయేలు. సత్యము. ప్రభు ఒక మాట పలికారంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఈ రోజున రాత్రి మనము విన్నటువంటిది కూడా సత్యమే. ఎవరైతే ఆ సత్యము విన్నారో, ఆ ప్రభుని స్వీకరిస్తాడో, ఈ 7 ఆశీర్వాదాలు నీకు తప్పనిసరిగా వస్తాయి. ఏంటి 7 ఆశీర్వాదాలు? 1, దేవుడు మన పక్షాన సంభాషిస్తాడు. 2వది మర్చిపోయారు, విజయం అనే దీపముగా మనల్ని వెలిగిస్తాడు. 3వది అమ్మా, మన కళ్ళెదురుగానే మన శత్రువుని నాశనం చేస్తాడు. 4వది దేవుని చేతిలో రాజా మకుటముగా. మర్చిపోయారా? ఎన్నిసార్లు చెప్పాను, రాజు మకుటంగా చేస్తాడు. 5వది అమ్మా, అతడు నీ భర్తను నిన్ను స్వీకరిస్తాడు. అవునా? ఇక నువ్వు విధవ కాదు, ఒంటరివి కాదని భార్యగా స్వీకరిస్తారు. 6వది, ఇదిగో నీవు ఆనందదాయివి, దేవుడు నిన్ను ఆనందదాయిని చేస్తాడు. 7వది, దేవుడు నిన్ను చూసి సంతోష. ఇవన్నీ సత్యాలే. ఈ సత్యం నీ బ్రతుకులో జరగాలంటే ముందు ఆయన నమ్మాలమ్మా. ప్రవచనాలు చెప్పాడు, ఆ ప్రవచనం నెరవేరింది. గొల్లలు చెప్పారు, దేవదూతలు చెప్పారు, చెప్పింది చెప్పినట్టుగా గొల్లల కళ్ళకి కట్టినట్టుగా నువ్వు వాక్యం వింటున్నా. స్వస్థత ఇస్తాడని, ఊరట ఇస్తాడని, నెమ్మదిని ఇస్తాడని, విడుదల ఇస్తాడని, ఆనందం ఇస్తాడని, విజయం ఇస్తాడని, సంతోషం నువ్వు విన్నావు. తప్పనిసరిగా అది నీ బ్రతుకులో జరిగిద్ది. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవదూత చెప్పినట్లుగా మరియను యోసేపును పశువుల తొట్టిలో పరుండిన పసిబిడ్డను కనుగొన్నారట. 16వ వచనం. వారు వెంటనే వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును. ఆ తర్వాత ఎంత చక్కని అనమాట. వారు శిశువును గూర్చి విన్న విషయాలల్లా ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పుంటారు? అక్కడ ఎవరున్నారు? తర్వాత వచనంలో చదివితే మరియమ్మ అంతయు మనసున ఏం బదిలపరచుకుంది? గొల్లలు చెప్పిన దానిని మనసున. ఇప్పుడు గొల్లలో విన్నది ఎవరికి చెప్పారు? మరియా యోసేపుకు చెప్పారు. అమ్మా, ఊరి చివర గొర్రెలు కాసుకుంటున్నామమ్మా, ఒక దేవదూత వచ్చిందమ్మా, దావీదు పట్టణానికి వెళ్ళండి, బెత్లెహేముకి వెళ్ళండి, పశువుల పాకలో యేసయ్య పుట్టాడని చెప్పారమ్మా, మేము వెతుక్కుంటూ వచ్చాం. ఎందుకు ఈ మాట చెప్పకూడదంటే ఆమె అడుగుంటుంది, మీకు మేము ఇక్కడ ఉన్నామని ఎలా తెలుసు అని అడుగుంటుంది. ఏంటయ్యా వచ్చారు అని అడుగుంటారు. అడిగితే అమ్మా దేవదూత ఇలా చెప్పాడమ్మా, ఆయన చెప్పింది ఈ రోజున కళ్ళతో మేము. ఈ రోజున మనం కూడా దేవుని బిడ్డలారా, గొల్లలు విన్నదానిని ఏ విధంగా అయితే మరియమాతకు యోసేపుకు చెప్పారో మనం కూడా విన్నది చెప్పాలి. ఎవరు చెప్పాలా? మరియకు చెప్పొద్దు, యోసేపుకు చెప్పొద్దు. నీ ఇంట్లో వాళ్ళకి, నీ బంధువులకి, నీ మిత్రులకి చెప్పు. ఈ ఆగమన కాలంలో సెమీ క్రిస్మస్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఏ క్రిస్మస్లు? సెమీ క్రిస్మస్కి వెళ్ళాం, వాక్యం కూడా బాగా చెప్పాం, భోజనాలు బాగా పెట్టారు, తిన్నా.
భోజనాలు అయిపోయిన తర్వాత చుట్టూరు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. అయిపోయింది వాక్యం. సో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ఎవరు కుర్చీలు వేసుకొని కూర్చుంది? జనం అంతా. అన్నం ప్లేట్లో పెట్టుకొని తింటా వీళ్ళు ఏం చేస్తున్నారా అని ఒక కన్ను అడు దిప్పా. బాగా సీరియస్గా ముచ్చట చెప్పుకుంటున్నారు. సరేలేని మెదలకుండా అంగి ఇప్పేసి అంగి బ్యాగ్లో పెట్టుకొని ఏం మాట్లాడుకుంటున్నారా అని వాళ్ళ మధ్యలో నేను ఒకడిగా వెళ్ళా. సెమీ క్రిస్మస్ అయిపోయింది, డ్యాన్సులు అయిపోయినాయి. ఎంత అయింది ఇది? 1500. ఓకే. ఎక్కడ? బ్రదర్స్లో. ఎక్కడ? నీది 1500 నాది. నీది 2000 నాది. ఎక్కడ? షాపింగ్ మాల్, సౌత్ ఇండియన్. అమ్మో, బాగా చెప్పుకుంటున్నారమ్మా. ఎంత బాగా చెప్పుకుంటున్నారంటే అంత బాగా చెప్పుకుంటున్నారు. చివరికి అమ్మాయి ఎవరమ్మా ఈరోజు వచ్చిన సేవకులు అంటే ఆయన ఎవరో ఫాదర్ గారు అంటే ఏం చెప్పారు? క్రిస్మస్ గురించి చెప్పారు. ఏం చెప్పారు? అదే క్రిస్మస్ గురించి ఏం చెప్పారు? క్రిస్మస్ గురించే చెప్పారు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, చెవులతో విన్నటువంటి గొల్లలు, కళ్ళతో చూసినటువంటి గొల్లలు చాటి చెప్పారు. మేము విన్నది సత్యం, మేము చూసింది సత్యం అని. నువ్వు విన్న సత్యాన్ని 10 మందికి చెప్పు, నువ్వు చూసిన సత్యాన్ని 10 మందికి చెప్పు. భయపడేది దేనికి? కనుక దేవుని బిడ్డలారా, అది మన బాధ్యత. తర్వాత చదవండి 18వ వచనం. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయాలు వినిన వారందరూ మిక్కిలి ఎందుకు ఆశ్చర్యపడ్డారు? యేసు ప్రభు జన్మించిన సంగతి మరియ యోసేపుడికే కాదు, గొల్లలకు తెలిసింది, జ్ఞానులకు తెలిసింది. అంటే ప్రపంచంలో ఉన్న వారందరికీ తెలిసింది ఎవరు పుట్టారని. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని చెప్పాడా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజున క్రిస్మస్ గురించి మనము 10 మందికి చెప్పాలి. ఒక్క 10 మందికి చెప్పండి చాలు. ఆ తర్వాత చూద్దామా? కానీ మరియమ్మ అంతయు తన మనసును పదిలపరుచుకొని మననము చేయుచూ ఉండెను. గొర్రెల కాపరులు చెప్పబడినట్లు వాని వినిన వాణిని చూచిన వాణిని గూర్చి దేవుని వైభవం శ్లాఘిస్తూ, అయ్యా మేము విన్నది సత్యం, మేము చూసింది సత్యం, దేవుడు మహానుభావుడయ్యా అని దేవుని గురించి స్తోత్రం చెబుతూ ఆరాధన చేస్తూ తిరిగి గొర్రెలను కాసుకుంటా దారి పొడుగుతయ్యా వారు కనపడ్డ వాళ్ళందరికీ చెప్పుకుంటా వెళ్ళారండి. ఈరోజున దారి పొడుగుతూ చెప్పాల్సిన అవసరం మనకు లేదు. మన స్నేహితులకు 4 మాటలు చెబితే చాలు. యేసు ప్రభు పుట్టుక గురించి, ఆయన ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, పుట్టుట వలన వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అనేది మనం ఎప్పుడైతే చెబుతామో దేవుని బిడ్డలారా, అప్పుడు తప్పనిసరిగా మనకి దేవుడు, మనం కూడా సువార్త వ్యాప్తిలో పాలిభాగస్థులం అవుతాం. గొప్ప పరిచర్య ఏదో చెప్పనా? మైకు పట్టుకొని చెప్పే పరిచర్య గొప్పది కాదు, నేను దాన్ని నమ్మను. సాయంత్రం కూర్చొని ముచ్చట చెప్పుకుంటారు చూసారా, ఆ పరిచర్య చాలా గొప్పది. ఎందుకంటే ఆయన ఫాదర్ గారు, ఆయన చెప్తాడు, ఆయన చెప్పేది చెబుతాడు, మనం చేసేది చేస్తాం అని అనుకుంటారు. కానీ అనుభవముతో మీరు చెబుతారు చూశారు మాటలు, అవునమ్మా నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు అది ఇచ్చాడు, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు. అనుభవముతో ఎదుటి వారికి చెప్పినప్పుడు ఏమవుతుందంటే వారి విశ్వాసం బలపడుతుంది, వారి విశ్వాసం స్థిరపడుతుంది, వారి విశ్వాసం నిలకడగా ఉంటుంది. ఇది మన బాధ్యత. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆ సత్యం ఏంటో తెలియాలంటే, ఆ నిజమేంటో తెలియాలంటే ఎక్కడికి రావాలా?
విన్న సత్యం అది సత్యమో కాదో తెలియాలి అంటే గొల్లలు వచ్చి చూసిన తరువాత మాత్రమే వారికి తెలిసింది. అవునా కాదా? ఎక్కడికి వచ్చి చూశారు? యేసయ్య దగ్గరికి వచ్చి చూశారు. విన్న మీరు రావాలి, చూడాలి. ఎక్కడికి రావాలా? దేవుడి సన్నిధికి. పొయ్యి దగ్గర కూర్చుంటే ఎట్టుంటుంది? పొయ్యి దగ్గర కూర్చుంటే ఎట్టుంటుంది? ఏసీలో కూర్చుంటే ఎట్టుంటుంది? నీకెట్ట తెలుసు? ఉన్నారు కాబట్టి, అనుభవించారు కాబట్టి. అలాగే విన్న నీవు అనుభవించాలి అంటే, విన్న నీవు ఆ సత్యము నీకు కళ్ళతో చూడాలంటే ప్రభు సన్నిధికి రావాలి. ప్రభు సన్నిధికి రాకుండా నేను విన్నా నాకు తెలియలా, నేను విన్నా నాకు తెలియలేదంటే ప్రభు అంటాడు, నీ బుద్ధి మందగించింది. నీ బుద్ధి మందగించింది. తల్లి చెప్పినా ఎక్కదు, తండ్రి చెప్పినా ఎక్కదు, సేవకుడు చెప్పినా ఎక్కదు, స్నేహితుడు చెప్పినా ఎక్కదు, ఎవరు చెప్పినా ఎక్కడో ఆ సాతానుగాడు మాయలో మనం ఉంటామన్నమాట. అందుకే మత్తయి శుభవార్తలో 13వ అధ్యాయంలో 28వ వచనం చదవండి. అందుకు అతడు, ఇది ఎవరు చేసిన పని? నీ హృదయము మొద్దుబారేలా చేసింది ఎవరో? శత్రువు చేసిన పని. ఎవడు ఈ శత్రువు? సాతానుడు. ఆదివారం రోజున ప్రభు సన్నిధికి రాకుండా, ఆరాధనకు రాకుండా నువ్వు పనికెళ్ళాలా చేస్తుంది ఎవరో? ఎవరమ్మా? సాతానుగాడు. దేవునికి దూరం అయ్యేలా చేస్తుంది ఎవరు? సాతానుగాడు. కనీసం ఆదివారములోనూ ఏ పండగ ఇది? అప్పు పండగలో కూడా దేవుడి సన్నిధికి రాకుండా చేసే, నీ హృదయము మొద్దుబారేలా, నీ చెవులు చెవుడెక్కేలా, నీ కళ్ళు పొరలు కమ్మేలా చేసింది ఎవరు? సాతానుగాడు. ఇది సాతాను చేసే కార్యం. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు సాతానుగాడి మత్తులో ఉన్నారు. సాతానుగాడి మత్తు ఏంటి అంటే అసూయ. సాతానుగాడి మత్తు ఏంటంటే గర్వం. సాతానుగాడి మత్తు ఏంటంటే కుళ్ళుబోతు తనం. యేసయ్య మీద అసూయ. వీళ్ళకి రావాల్సిన మంచి పేరు వాళ్ళకి వస్తుందని. యేసయ్య మీద స్వార్థం. ఎందుకంటే ఇప్పుడు వరకు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు చెప్పిన మాట జనం వినకుండా యేసయ్యని వింటున్నారు. అసూయతోటి మొద్దుబారిపోయింది, గర్వముతోటి మొద్దుబారిపోయింది. అందుకే యేసయ్య చెప్పిన మాట ఒకటి కూడా ఎక్కటల. ఇంకోటి ఏంటంటే వయస్సులో, ఎందులో? వయసులో యేసయ్య చాలా చాలా చిన్నాడు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు చాలా పెద్దోళ్ళు. నిన్నగాక మొన్నొచ్చాడు, వీడికి ఇంత మంచి పేరు వస్తుంది, నిన్నగాక మొన్నొచ్చాడు, వీడి వెనకాల జనము తండాలుగా పోతున్నారు అన్న దానితో వీళ్ళ మనస్సు అసూయకు గురి అయిపోయింది. గర్వం వచ్చేసింది. వీడికే పేరు వస్తుంది కాబట్టి దేవుడు మంచి మాటలు చెబుతుంటే ఆ మంచి మాటలు వీళ్ళకి అర్థం. ఎందుకంటే వీళ్ళ బుద్ధి ఏమైంది? గర్వంతో మందగించింది, అసూయతో మందగించింది, స్వార్థంతో మందగించింది. స్వార్థముతో మందగించినప్పుడు ఇక ఎవరు చెప్పినా ఎక్కదు. నేను అనుకున్నదే జరగాలి. అది ఏంటి? మంచి కాదు. మంచి జరగాలని యేసయ్య కోరుకున్నాడు, చెడు జరగాలని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు కోరుకున్నారు. అందుకే ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులు, పెద్దలారా, మీ బుద్ధి కళ్ళతో, చెవులతో, మనసుతో 12 మంది శిష్యులారా, మీరు ధన్యులు. కళ్ళతో, చెవులతో, మనసుతో రక్షణ, స్వస్థత. ప్రవక్తలు అదృష్టవంతులు కాదు, చూడాలనుకున్నారు కానీ. నేనేమంటానంటే ఈరోజున ఇక్కడ ఉన్న మనమందరం అదృష్టవంతులు, ధన్యులు. ఎందుకు ధన్యులం? సరే, భగవంతుడు నీ మనసులో ఉండి ఏం చేశాడు? అమ్మా బాబు ప్రేమ్ కుమారులే నాయన పండగ గుడికి వెళ్ళని హెచ్చరిస్తే బిడ్డ గుడికి వచ్చాడు అంటే దేవుడికి లోబడ్డట్టేగా. అట్లాగా
ఎందుకంటే ఈ మాట అంటున్నాను, దేవుడి హెచ్చరికను పెడచెవిని పెట్టకుండా దేవుని హెచ్చరిక తల వంచి వచ్చాం మనం ఇక్కడికి. అప్పుడు దేవుని ప్రేమను చవి చూస్తాం, దేవుని ఆత్మీయతను అనుభవిస్తాం. ఏముందులే, ఈ గుళ్ళోకి వెళితే ఆయన గంటలు చెబుతాడు అని అనిపించింది అనుకో, దేవుని బిడ్డలారా 25 నిమిషాలు ఫోన్లో కూడా ఉండే. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సో ఈ క్రిస్మస్ పండగ రోజున గొల్లల నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, సత్యాన్ని విన్నారు, సత్యాన్ని చూశారు, సత్యాన్ని ప్రకటించారు. ఆ దారి పొడుగుత ఆయన గొప్పతనాన్ని శ్లాఘించుచు తిరిగి వెళ్ళిపోయారు. ఈ రోజున నువ్వు సత్యం విన్నావు. ఏంటిది? దేవుని వాక్యమే సత్యం. నువ్వు సత్యాన్ని చూడాలి. రొట్టెలో ప్రభు శరీరాన్ని చూడాలి, రసములో ప్రభు రక్తాన్ని చూడకపోతే అది పాపం నీదే. సత్యమనే వాక్యమును విన్నావు. సత్యమనే క్రీస్తు ప్రభుని శరీర రూపములో, ప్రభు రక్త రూపములో, ఆ రొట్టె రూపంలో ఉన్నాడు. అవునా కాదా? నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన. ఈ రోజున రొట్టెలో ప్రభు శరీరాన్ని చూచేవాళ్ళు ఎంతమంది? రసములో ప్రభు రక్తాన్ని చూచేవాళ్ళు ఎంతమంది? కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 11వ అధ్యాయంలో పావని ఇగ్నేశ్వరమ్మ 25వ వచనం చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 29 చదవమ్మా. దొరకలేదా? 29 చదువు తల్లి, 29. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరమని ఏం గుర్తించాలట? అది ప్రభు శరీరం అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు సత్యాన్ని కళ్ళతో, అది ప్రభు శరీరం అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, ఆనాడు గొల్లలో పశువుల పాకలో యేసయ్యను చూసినట్టుగా ఈ రోజున రొట్టెలో ప్రభు శరీరాన్ని నువ్వు చూస్తున్నావు. అర్థమైందా నేను చెప్పింది? మళ్ళీ చదువుదామా? చదువు పావని. ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరం అని గుర్తించకపోతే, ఆగమ్మా, రొట్టెలో ప్రభు శరీరాన్ని గుర్తించువారు, రసములో ప్రభు రక్తాన్ని గుర్తించువారు గొల్లలు ప్రభుని చూసినట్లే. అర్థమైందా? సత్యాన్ని విన్నారు, సత్యాన్ని పశువుల పాకలో చూశారు. వసంతమ్మ పశువుల పాకలో చూశారు. ఇప్పుడు మనం సత్యం వింటున్నాం. ఏంటి అంటే వాక్యమే సత్యం. ఇది మనకు తెలుసు. ఇప్పుడు సత్యాన్ని కళ్ళతో చూడాలి. చూస్తున్నావా? ఎక్కడ కనపడుతున్నాడు సత్యం? మన మన ప్రభుని శరీరంలో, ప్రభు రక్తంలో. రొట్టెను తిరుగుచు పాత్ర నుండి త్రాగుచు ఇది నా శరీరం అని మీరు గుర్తించండి. కనుక దివ్య సప్రసాదములో యేసు ప్రభు వారు ఉన్నారు. ఎవరున్నారు? మరి మనం ఏమని తింటున్నావు దాన్ని? రొట్టెలా తినేవాళ్ళు చేతుల పైకి లేపండి. మేము రొట్టెలాగా ప్రభు శరీరం తింటున్నాము అన్న వాళ్ళ చేతుల పైకి లేపండి. వెరీ గుడ్. మేము ప్రభు శరీరాన్ని తింటున్నాము, అదే దివ్య సప్రసాదం అన్న వాళ్ళ చేతుల పైకి లేపండి. కొంతమంది లేపట్లేదు అంటే బలవంతంగా లేపొద్దు, గట్టి చాపలు కొట్టండి. ఆనాడు గొల్లలు ప్రభుని పశువుల పాకలో చూస్తే ఈ రోజున సత్యం అనే ప్రభుని మనం ఎందులో చూడొచ్చు? దివ్య సప్రసాదంలో చూడొచ్చు. ఆ దివ్య సప్రసాదమే మనందరికీ జీవాహారం. కనుక దేవుని బిడ్డలారా, తర్వాత చదువమ్మా, మళ్ళా చదువు. ఎవడైనాను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరం అని గుర్తించకపోతే వాడు తినుట వలన త్రాగుట వలన దేని గురి అవుతాడట? గుర్తుపెట్టుకోండి. ప్రభు శరీరం తింటున్నావు, ప్రభు రక్తాన్ని పానం చేస్తున్నావు. మీరు
తినుట వల్ల త్రాగుట వల్ల ప్రభు శరీరం గుర్తించకపోతే మీరు పాపం చేస్తున్నారు. ఆ తర్వాత చూడండి ఏమన్నారు, కనుకనే నువ్వు పావని కాదుగా, ఆ పావని చదువు పావని. కనుకనే మీలో పెక్కు మంది వ్యాధిగ్రస్తులయ్యారు, బలహీనంగా ఉన్నారు, ఎందరో మరణించారు. ఎందుకు మరణించారు, ఎందుకు బలహీనులయ్యారు, ఎందుకు రోగులయ్యారంటే అది ప్రభు శరీరం అని వాళ్ళు సత్యాన్ని వాళ్ళ కళ్ళతో. ఈరోజున మనలో చాలామంది ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు పెద్దలు ఉన్నారా లేదా? ఎందుకు అంటున్నానంటే అందులో చూడటల్లా. ఎందులో? దేంట్లో? రొట్టెలో ప్రభుని శరీరమును, రసములో ప్రభుని రక్తాన్ని చూడటల్లా. కనుక దేవుని బిడ్డలారా, తర్వాత చూసిన మనము 10 మందికి ప్రకటించాలి. ఒక చిన్న విషయం, మనలో చాలామంది ఆదివారం క్రమము తప్పకుండా గుడికి వస్తున్నారు. చాలా మంచిది. నేను మేము చెప్పేది ఏంటంటే, జీవాహారమును నేనే అన్నారు. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నిత్య జీవాన్ని పొందుతాడు. మనం నిత్య జీవం పొందాలంటే ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి. కానీ మనలో చాలామంది స్వీకరించట్ల. దయచేసి ఎలాగో గుడికి వస్తున్నారు కదా, రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం అని మీరు అనుకున్నారనుకో, ఆ ప్రవక్తలకు పట్టిన గతి మనకి ఏంటి? వాళ్ళు చూడాలనుకున్నారు కానీ, వాళ్ళు వినాలనుకున్నారు కానీ, నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు కానీ తీసుకోలేక మధ్యలో ఏమైద్దో ఎవరికి తెలియదు. కాబట్టి నీకు అవకాశం ఉంది. నీ భార్య, నువ్వు, నీ బిడ్డలు ప్రభు శరీరమును స్వీకరించండి. నీ ఆత్మకు జీవమునిచ్చేది అదే. ఈ రోజున నీ సత్యమును కళ్ళతో చూడాలి అంటే ప్రభు శరీరం అందులో ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, గొల్లలు సత్యమును విన్నారు, చూశారు, చెప్పుకుంటా వెళ్ళారు. నువ్వు సత్యం వింటున్నావు, ప్రభు శరీరాన్ని చూడు, 10 మందికి ప్రభు గురించి చెబుదాం. అదే మనకు నిజమైన క్రిస్మస్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. విశ్వాస ప్రమాణము, పరలోకమును భూలోకమును